నేను ఈరోజు వచ్చేసి గులాబీ పువ్వులు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. 1 కప్పు బియ్యం పిండి జల్లెడ పట్టుకున్నాం. ఇంకో కప్పు మైదా పిండి వేసుకొని జల్లెడ పట్టుకొని అదే కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకున్నాను. నేను 2 కప్స్ తీసుకున్నాను. బియ్యం పిండి 2, మైదా పిండి 2, మొత్తం 4 కప్స్కు 1 కప్పు షుగర్ తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు షుగరు. ఇది మీడియంలో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. లైట్ స్వీట్తో కొద్ది వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నేను షుగర్ మిక్సీ పట్టలేదు కాబట్టి మీరు మిక్సీ పట్టుకోవాలనుకుంటే పట్టుకోవచ్చు. ఒకటేసారి ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టేసేయాలి. షుగర్ మొత్తం కరిగిపోతుంది. 1/2 అవర్ తర్వాత ఇలా ఉంటుంది కదా, మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉంటుంది కదా, ఒక 5 అవర్స్ నానబెట్టాలా. ఎంత బాగా నానితే అంత బాగా వస్తుంది. ఫైవ్ అవర్స్ తర్వాత ఇలా ఉంటుంది. స్మూత్గా ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి. దీంట్లో నుంచి ఒక బౌల్లోకి తీసుకోవాలా. ఇక్కడ పక్కన పెట్టేసుకొని పక్కన ఆయిల్ వేడి పెట్టాను కదా, అదే ఆయిల్లోనే పూలగుత్తి అనేది ఉంచాలి వేడేంత వరకు. వెడల్పు గిన్నె తీసుకుంటే పూలగుత్తి అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి అలా వేడి నూనెలో నుంచి తీసి ఇట్లా హాఫ్ వరకే ముంచాలి. మీడియంలో పెట్టి కాల్చుకోవాలి. ఇలా వేడి పెట్టాం కదా, ఈ స్టిక్తో ఇలా తీసుకోవాలి. సైడ్కు జాయింట్స్ ఉంటాయి కదా, ఇది కొత్త పూలగుత్తి కాబట్టి విడిపోతలేదు. ఇలా తీసుకుంటే వచ్చేస్తుంది. సైడ్కు జాయింట్స్ దగ్గర ఇలా అంటే, మీ దగ్గర స్టిక్ లేకపోతే నైఫ్తో కూడా తీసుకోవచ్చు. మళ్ళీ సేమ్ అలాగే హాఫ్ వరకే ముంచాల. పైనకి లేపితే కిందికి కారకుండా ఉంటుంది. ఇలా వస్తుంది అన్నీ నీట్గా. సేమ్ అన్నీ అలాగే అప్పుడప్పుడు మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండాలి. మీరు కూడా ట్రై చేయండి. సంక్రాంతికి ముందుగా పెట్టాను వీడియో.
గులాబీ పూలు రెడీ. టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి.